హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఎర్లీ మార్నింగ్ లేవడంతోనే నేను ఫస్ట్ హాట్ వాటర్ తాగుతా అంటూ ఉంటా కదా. హాట్ వాటర్ తాగేశాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మిల్క్, అలాగే రాగి జావ, స్వీట్ కార్న్. మనం టిఫిన్స్కి అయితే ఇడ్లీ, దోశ కంటే వీటిని తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా. మా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో ఒక అంజూరకాయ పండింది చూడండి, చాలా బాగా పండింది. హార్వెస్ట్ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో కూడా యాడ్ చేశాను దాన్ని. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను. మిల్క్లో నేనైతే షుగర్ యాడ్ చేయకుండా బెల్లమే యాడ్ చేసుకుంటాను. చాలా మంచిది హెల్త్కి. అలాగే కొన్ని పాంకిన్ సీడ్స్, అలాగే కొన్ని వాల్నట్స్, బాదం, అలాగే 2 ఖర్జూరాలు, అలాగే మనం ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసాం కదా అంజూర్, అది సగం, అలాగే కొన్ని పిస్తాలు కూడా యాడ్ చేశాను, కీరా, క్యారెట్, అలాగే వీటితో పాటు రాగి జావ కూడా చేశాను ఇవాళ. రాగి జావ కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. రాగి జావ కొంచెం హీట్ చేస్తుంది, కాకపోతే కొంచెం మనం మజ్జిగ యాడ్ చేసుకొని తాగితే సెట్ అయిపోతుంది. చాలా మంచిది. ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది, కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి. ఈరోజు ఇది నా బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అయిపోవడంతోనే నేను గోంగూర హార్వెస్ట్ చేశాను. లంచ్కి గోంగూర ప్రిపేర్ చేద్దామని గోంగూర ఆకులను హార్వెస్ట్ చేస్తున్నాను. లంచ్కి గోంగూరతో పాటు టమాటో మిర్చి కర్రీ విత్ ఎగ్స్. టమాటా కర్రీ ఎగ్ చాలా బాగుంటుంది కదా. అలాగే లంచ్కి నేను రైస్ వండుకోవడానికి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను. ఈ రైస్ వచ్చేసి కాలా నమక్ రైస్. చాలా మంచిది హెల్త్కి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వైట్ రైస్ కంటే ఇలాంటి రైస్ తీసుకోవడం బెటరు. అదేవిధంగా మనం హార్వెస్ట్ చేసుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరను వాష్ చేసేసుకుంటున్నాను. 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కర్రీకి కావాల్సిన టమాటో, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ టమాటో, పచ్చిమిర్చి కూడా మన టెర్రస్ గార్డెన్లో పండినవే. వీటిని కూడా 2 టైమ్స్ అలా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ కోసం ఈ పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం వెజిటేబుల్ని కట్ చేసేటప్పుడు ముందుగా పచ్చిమిర్చిని కట్ చేయాలి. ఎందుకంటే ఇవి కారం ఉంటాయి కదా, పచ్చిమిర్చిలు చేతిలో కారం అవుతాయి కాబట్టి ముందుగా పచ్చిమిర్చిని కట్ చేసేసి తర్వాత ఆనియన్, టమాటోస్ని కట్ చేసుకోవాలి. చేతికి కారం అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా వెజిటేబుల్స్ని అయితే కట్ చేశాను. వెజిటేబుల్ని కట్ చేసేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ గోంగూర వేయించుకుందామని కడాయి పెట్టేసుకున్నాను. ముందుగా గోంగూరకి కావాల్సిన పచ్చిమిర్చిని ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి. అలాగే కొన్ని పల్లీలను కూడా వేయించుకోవాలి. వీటిని ఈ విధంగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే మనం కడిగి పెట్టుకున్న గోంగూరను ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. కర్రీ చేసుకోవడానికి నేనైతే కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసుకోవాలి. గోంగూరని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. దాదాపు గోంగూర అయితే ఉడికింది. కర్రీకి ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయ్యాక అందులో ముందుగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి
ఉడికే వరకు నేను కింద తీసిన సామాన్లన్నీ పైన కబోర్డ్లో సెట్ చేస్తున్నాను. చూడండి, అంతే కదా, మనం ఏదైనా కర్రీ అయినా ఏదైనా చేస్తా అంటే మధ్యలో మనకు టైం ఉన్నప్పుడు అని సెట్ చేసుకుంటాం కదా. మనం డైలీ లంచ్కి అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా కంపల్సరీ ఎగ్స్ తీసుకోవాలి, చాలా మంచిది హెల్త్కి. మేము నాటు ఎగ్సే తీసుకుంటాము. ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కదా, అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకసారి మధ్యలో ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. అవి కొంచెం మంచిగా వేగాలి, పచ్చిమిర్చి ఆనియన్. అలాగే కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి టమాటోస్ని. అలాగే డిన్నర్లో నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను చెప్పాను కదా, నాటు ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేయడానికి. మనం టమాటాలు వేసాం కదా, టమాటాని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, నేను లంచ్కి అయితే టమాటో కర్రీ, ఎగ్స్, అలాగే గోంగూర, కాలా నమక్ రైస్ చేస్తున్నాను. టమాటాలు కొంచెం మగ్గాక అందులో మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. కర్రీలో ఈ విధంగా కారం వేసాక మొత్తం అంతా కలిపేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఎగ్స్ బాయిల్ అయ్యే వరకు నేను లో ఫ్లేమ్లో ఉడకనిస్తున్నాను. అలాగే మనం గోంగూరను ఆయిల్లో వేయించుకున్నాం కదా, ఆ గోంగూరను నేను గోంగూరనైతే ఈ విధంగా నేను రోట్లో నూరుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా నూరుకుంటే. మనం మిక్సీలో కంటే ఈ విధంగా నూరుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. గోంగూర కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే గోంగూరకు కావాల్సినంత కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా నూరుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా నూరుకోవచ్చు పచ్చడి. పచ్చిమిర్చి పల్లీలను మెత్తగా నూరాక అందులో మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరను ఈ విధంగా వేసుకొని నూరుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు కర్రీలో మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడికాక కొత్తిమీరను గార్నిష్ చేసుకోవాలి. నేనైతే కొత్తిమీరను మన ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో వచ్చిన కొత్తిమీరని కర్రీలో వేసుకుంటున్నాను. కొత్తిమీరను హార్వెస్ట్ చేసేసి వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసేసి ఈ విధంగా కర్రీలో కొత్తిమీరని గార్నిష్ చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. చూడండి, గోంగూర సగంలోనే ఆపేసాను కదా, అది కంప్లీట్ చేస్తున్నాను గోంగూర నూరడం. గోంగూర రోటి పచ్చడిలో ఈ విధంగా ఆనియన్ నూరుకుంటే చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. గోంగూర కూడా నూరడం అయిపోయింది. ఈ విధంగా ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. లంచ్ అయితే రెడీ అయిపోయింది.
చాలా నమక్ రైస్ను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే మనకు బగారా స్మెల్ వస్తుంది మనం వండుతా అంటే. ఈరోజు మా లంచ్ అయితే ఇది గోంగూర, ఎగ్ టమాటా కర్రీ, అలాగే కర్డ్ లంచ్కి కంపల్సరీ. లంచ్ అయిపోయాక 2 అవర్స్ తర్వాత మేము డిన్నర్కి ఫిష్ కర్రీ చేద్దామని ఫిష్ తీసుకొచ్చాము. చూడండి లైవ్ ఫిష్. అలాగే స్నాక్స్ అయితే నేను బనానా, యాపిల్స్, అలాగే ఆరెంజెస్ తీసుకున్నాను. అలాగే కొన్ని జామకాయలు కూడా తీసుకున్నాను. ఫిష్ని అయితే కడిగేశారు నా హస్బెండ్. చూడండి డిన్నర్ కోసం ఇప్పుడు నేను ఫిష్ కర్రీని ప్రిపేర్ చేయాలి. ఫిష్ కర్రీ అలాగే జొన్న రొట్టెలు. ఫిష్ కర్రీతో జొన్న రొట్టెలు చాలా బాగుంటాయి. చింతపండుని నానబెట్టేసుకొని చింతపండు నానాక చింతపండుని పిండేసుకొని రసం తీసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ అంతా వేసేసుకొని పులుసుని అయితే తయారు చేసుకోవాలి. అలాగే నేను కర్రీ కోసమని కడాయి పెట్టేసి గ్యాస్ కూడా ఆన్ చేసేసాను. కడాయి అయితే హీట్ అవుతుంది. అలాగే చేపల కర్రీ కోసమని నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ని ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం కడాయి పెట్టేసి కడాయి హీట్ అయ్యాక అందులో ముందుగా ఆయిల్లో ఓమ వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలను వేసేసుకొని అవి మంచిగా వేగాక అందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చింతపండు పులుసును అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ చింతపండు పులుసును ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ చింతపండు పులుసును 5 to 10 minutes వరకు ఉడకనివ్వాలి. చింతపండు పులుసు ఈ విధంగా ఉడికాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపల పీసెస్ని అయితే వేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా వేసేసుకొని, అంటే గంటెతో కలపడానికి కుదరదు కదా ఫిషెస్, కాబట్టి జస్ట్ మామూలుగా వాటిని ఈ విధంగా కలిపేసుకొని ముందు క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. నా హస్బెండ్ కోసం టీ చేశాను, నా కోసం గ్రీన్ టీ చేసుకున్నాను. మేము స్నాక్స్ తిన్నాక ఈ విధంగా టీ తాగాము. నేనైతే గ్రీన్ టీ తాగాను. నా హస్బెండ్ ఏమో టీ తాగారు. టీవీ చూసుకుంటూ టీ తాగాము. టీ తాగడం అయిపోవడంతోనే గ్రీన్ టీ తాగడం అయిపోవడంతోనే డిన్నర్కి జొన్న రొట్టెలు చేయాలి. జొన్న రొట్టెలు అయితే నేను ఈ విధంగా చేస్తాను. చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ హీట్ అయ్యాక పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. పిండిని అంతా కలిపేసుకొని ఒక సైడ్కి చేసేసుకోవాలి పిండిని. అదేవిధంగా రొట్టె చేసుకోవడానికి పిండిని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. మంచిగా ఈ విధంగా కలిపేసుకొని జొన్న రొట్టె అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయ్యాక మనం పేనం హీట్ అయ్యాక పేనం మీద వేసుకోవాలి జొన్న రొట్టెను. చూడండి ఈ విధంగా పేనం మీద వేసుకోవాలి జొన్న రొట్టెను. అలాగే ఇంకో సైడ్ కూడా ఈ విధంగా తిప్పేసుకోవాలి. జొన్న రొట్టెలు కూడా రెడీ అయిపోయాయి. ఇటు ఫిష్ కర్రీ అవుతుంది కదా, చూడండి ఫిష్ కర్రీ కూడా రెడీ అయింది. గ్రేవీ దగ్గరకు వచ్చాక ఈ విధంగా మనం మసాలా పౌడర్ని వేసేసుకొని లైట్గా కలిపినట్టు చేసేసుకోవాలి ఈ విధంగా. అలాగే మన టెర్రస్ గార్డెన్లో మనం తీసుకొచ్చాం కదా కొత్తిమీరను చిన్నగా కడిగి కట్ చేసేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. చూడండి జొన్న రొట్టెలు అలాగే చేపల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది.
డైలీ ఈవినింగ్ చపాతీ ఆర్ జొన్న రొట్టెలు అలా లైట్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. అలాగే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ విధంగా ఫిష్ తీసుకోవాలి, చాలా మంచిది. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.